హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నామండి. ఇక్కడ ఎందాడ అనే ఒక ఏరియాలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉందండి. మనం వర్క్ చేయాల్సింది. బీచ్ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ రోడ్ పక్కనే బీచ్ రోడ్, ఇది బీచ్ రోడ్లోని సైట్. ఇది లుక్ వేద్దాం రండి. ఇది కిచెన్ అండి. ఆల్రెడీ కార్కేస్ ఫిట్ చేసేసాం లాస్ట్ టైం. ఇప్పుడు గ్రానైట్ అయిపోయింది. ఆపోజిట్ అండి. దీనిపైన వాల్ యూనిట్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది బచ్వుడ్ అంటారండి. బచ్వుడ్ ఇది మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అహ్మదాబాద్లో ఫ్యాక్టరీ అండి, గుజరాత్ అహ్మదాబాద్లో. అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తాయి మనకి. ఈ సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటుందండి. వుడ్ పాలిష్ కానివ్వండి, మిషన్ మీద పాలిష్ చేస్తారు. చాలా బాగుంటుంది, రిచ్ లుక్తో ఉంటుంది. మిర్రర్ అది. ఇంటర్నల్ స్టోరేజ్. మొత్తం 3 బెడ్రూమ్స్ చేసామండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, క్రాకరీ, షూ ర్యాక్, మొత్తం టోటల్లీ ఫ్లాట్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, అది సిబిఆర్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మొత్తం అంతా ఒకటే కలర్ అండి. మొత్తం 3 బెడ్రూమ్స్, మొత్తం ఫ్లాట్ అంతా ఒకటే కలర్. స్టడీ టేబుల్, మిర్రర్ అన్నీ ఒకటే డిజైన్ అండి. అన్ని బెడ్రూమ్స్. ఇంటర్నల్ స్టోరేజ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇంకో గెస్ట్ బెడ్రూమ్. ఇది లాఫ్ట్, కింద లాంగ్ డోర్స్ ప్లస్ సైడ్ ఎక్స్పోజ్ ప్యానల్, మిర్రర్, ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకోటి క్రాకరీ వాల్ యూనిట్స్ అనేది గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్. కింద బేస్ యూనిట్, పైన గ్రానైట్ వస్తుందండి దీనికి టాప్. ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకో టీవీ యూనిట్. మొత్తం బచ్వుడ్ అండి. బచ్వుడ్ అంటారు దీన్ని. మలేషియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని గుజరాత్ ఫ్యాక్టరీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. చాలా స్మూత్ ఉంటుందండి ఇది సర్ఫేస్. దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఒకటే కలర్ అని కాదు, వాల్నట్ కలర్ అని కాదండి. టీవీ యూనిట్ అయితే ఇది షూ ర్యాక్ అండి. ఇంటర్నల్ స్టోరేజ్. కిచెన్లో డోర్స్ వచ్చేసిన తర్వాత బాటిల్ పుల్అవుట్, డ్రావర్స్, మొత్తం ట్యాండమ్ బాక్సెస్ అండి. అంకుల్ మధు. సింక్ యూనిట్కి ఇలా వస్తుందండి డిజైన్, అంటే ఎయిర్ ఫ్లో అవడానికి.